ఏపీలో తీవ్ర కలకలం రేపిన సాయి కృష్ణ మిస్సింగ్ కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సస్పెండ్ అయిన కృష్ణలంక సీఐ నాగరాజును పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న సెంట్ అధికారులు నాగరాజు నివాసానికి వెళ్లారు. సిటీ బృందాన్ని సీఐ నాగరాజు అనుచరులు, కుటుంబ సభ్యులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో కొద్దిసేపు నాగరాజు ఇంటి దగ్గర ఉద్రిక్తత నెలకొంది. తమ విధులకు ఆటంకం కలిగించిన అనుచరులను పోలీసులు చెదరగొట్టారు. నాగరాజును పోలీసు గెస్ట్ హౌస్ కు తరలించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ శ్యామ్ ఫోన్ లో సిద్ధంగా ఉన్నారు. శ్యామ్, చూసినట్లయితే రాష్ట్రంలోనూ సంచలనం కలిగించిన విజయవాడ కృష్ణలంకలో గాడే సాయికి వ్యవహారానికి సంబంధించి ఆరోపణలు ఎదుర్కొన్న సస్పెండ్ అయిన సిఐ నాగరాజును కొద్దిసేపటి క్రితం సిట్ అధికారులు అదుపులోకి అయితే తీసుకున్నారు. అయితే ప్రస్తుతం అతన్ని తీసుకొని ఆ పోలీస్ గెస్ట్ హౌస్ అయితే తీసుకున్నాయి. అక్కడ సిట్ అధికారులను హాజరుపరిచి సిట్ అధికారులు అతన్ని పూర్తి స్థాయిలో విచారించారు. ప్రధానంగా తీసుకుంటే గాడే సాయి కృష్ణ తీసుకున్నట్లయితే గత నెల 9వ తేదీన మార్కాపురం నుంచి కూడా గాడే సాయి కృష్ణ విచారణ నిమిత్తం కృష్ణలంక పోలీస్ స్టేషన్ కి తీసుకొచ్చారు. ఆ తదుపరి సాయి కృష్ణ మిస్ అయ్యాడనేది కూడా కుటుంబ సభ్యుల ఆరోపణ. ఈ నేపథ్యంలోనే గాడే సాయి కృష్ణ తల్లిని కృష్ణలంక పోలీస్ స్టేషన్ పిలిపించి మీ అబ్బాయి ఇక లేదు, దండ రెడీ చేసుకోవడానికి కూడా స్వయాన అప్పటి సిఐ నాగరాజు తనకు చెప్పారంటూ కూడా విజయలక్ష్మి తీవ్ర సంచలనం వ్యాఖ్యలు అయితే చేశారు. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా పోలీస్ శాఖతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా తీవ్ర విమర్శలు అయితే వచ్చినాయి. ఈ నేపథ్యం ప్రజా సంఘాలు, విపక్ష పార్టీలన్నీ కూడా రాష్ట్ర స్థాయిలో కూడా ఆందోళన కూడా చేపడతారు. ఒక కాపు కులానికి సంబంధించిన ఒక పొరవాడిని మిస్ చేశారంటూ కూడా వాళ్ళందరూ కూడా ఆందోళన చేసిన నేపథ్యంలో ఇప్పుడు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి కూడా ఈ సంఘటనలకు సంబంధించి కూడా వాళ్ళు స్పందించి కుటుంబానికి న్యాయం చేస్తామని కూడా హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి కూడా ప్రత్యేకంగా 4 ఉన్నతాధికారులతో కూడిన స్టిక్ ని కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 3 రోజుల నుంచి కూడా స్టిక్ విజయవాడలో నుండి మొత్తం ఈ కేసుకు సంబంధించిన మొత్తం వివరాలు, అలాగే బాధితుల నుంచి కూడా స్టేట్మెంట్ రికార్డు వీటన్నిటిని కూడా పరిశీలించిన అనంతరం కొద్దిసేపటి క్రితం ఆ నాగరాజుని కూడా అదుపులోకి అయితే తీసుకున్నారు. ఈ సందర్భంగా కొద్దిసేపు ఆయన నాగరాజుకి సంబంధించి కూడా గత 3 రోజులుగా కూడా విజయవాడ ముఖ్యంగా కృష్ణలంక ప్రాంతంలో కూడా అతన్ని అరెస్ట్ చేయవద్దు అంటూ కూడా ఆ అభిమానులు కొంత ఆ శాంతియుత ఆందోళన కూడా చేశారు. క్యాండిల్ ర్యాలీతో వంటి కార్యక్రమాలు కూడా నిర్వహించారు. అరెస్ట్ సమాచారం అందుకున్న అభిమానులు ఆయన ఇంటి బట్టి కూడా పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులు కూడా వాళ్ళందరినీ కూడా అదుపు చేశారు. ఏదైనప్పటికీ కూడా ప్రస్తుతం నాగరాజుని పోలీసులు అదుపులోకి తీసుకొని అరెస్ట్ కూడా మరి అధికారికంగా కూడా ప్రకటించే అవకాశం ఉంది. ప్రధానంగా ఈ నాగరాజు ఏం చేశారు, అతన్ని నిజంగా తీసుకొచ్చి ప్రస్తుతం అతను ఎక్కడ ఉన్నాడు, ఒకవేళ బెట్టుకున్నాడా లేదా, ఒకవేళ లేని పక్షం ఆ విధంగా ఎందుకు చేయాల్సి వచ్చింది, ఎవరైనా ఒత్తిడి చేశారా లేకపోతే మీకు మీరే చేశారా అనే యాంగిల్లో కూడా స్థితి దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయి విచారణ జరుపుతున్నారు. ఇప్పటికే చూసుకున్నట్లయితే కృష్ణలంక స్వర్గపురిలో కూడా గత నెల 23వ తేదీన ఆ సాయి కృష్ణ మృతి చెందినట్లు, అదే తర్వాత అదే రోజు రాత్రి అతనిని కృష్ణలంక శ్మశాన వాటికి సాయంత్రం 6 గంటల తర్వాత కూడా అతన్ని తీసుకెళ్లి అక్కడ దహనం చేశారనేది కూడా ప్రధానమైన ఆరోపణ. ఈ నేపథ్యంలో అక్కడ సిట్ అధికారులు కూడా అక్కడి నుంచి కూడా పూర్తిగా వివరాలైతే సేకరించారు. ఆ 2 రోజులు కలిపి మొత్తం 4 అనాథ శవాలు కూడా పోలీసు అధికారులు గుర్తించారు. ఆ 4 అనాథ శవాల్లో గాడే సాయి కృష్ణ ఉందా లేదా అనేది కూడా ఇంకా సమాచారం అయితే ఇంకా అధికారికంగా ధృవీకరణ లేదు. ఏదైనప్పటికీ కూడా ఈ నెల 29వ తేదీ లోపు కూడా ఈ కేసుకి ఒక కొలిసి తీసుకొచ్చే అవకాశం కనుక ఈ నెల 29వ తేదీ లోపు కూడా ఈ గాడే సాయి కృష్ణ సంబంధించి హాజరుపరచాలంటూ కూడా రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఆదేశించిన నేపథ్యంలో ఈ అప్పటిలో కానీ ఈ వ్యవహారానికి అసలు సాయి కృష్ణ బతికున్నాడా లేక అక్కడ మృతి చెందాడా, ఎవరి వలన ఇలా చేశారు, దీనికి సంబంధించి కూడా నాగరాజు నుంచి పూర్తి స్థాయి సమాచారం సేకరించి ఆ తదుపరి కూడా అధికారికంగా అతన్ని అరెస్ట్ అయితే తీసుకొచ్చావు. కానీ ఇప్పటికే నాగరాజు పైన ఈ నెల 19వ తేదీని ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. దాంట్లో చూసుకున్నట్టు హత్యాయత్నం వంటి తీవ్రమైన ఆరోపణలు కూడా చేస్తూ దానికి సంబంధించిన సెక్షన్లు కూడా నమోదు చేశారు. ఈ నేపథ్యంలో అతనికి కోర్టు రిమాండ్ కూడా విధించే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ శ్యామ్.